బాగా గమనించండి, సంపాదించేవాడు బాగా ధనవంతుడు ఏమంటాడంటే నేనే ధనవంతుడిగా ఉండాలి, ఇంకొకడు ఎవడు కూడా అంతేగా నాకంటే ఇంకోటి ధనవంతుడు అవ్వడానికి కోరుకోడు ఎవడు. అది స్వార్థం. నా పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, నేనే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలి, నేనే బాగా చదవాలి అని ఆశపడతాడు. అంటే అందరికంటే నేనే బాగుండాలి, అందరూ నా వెనకాల ఉండాలని వారు కోరుకుంటుంటాడు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా కోరుకుంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుని గనక నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను కన్నటువంటి నా బిడ్డలందరూ ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి. పరిశుద్ధత లేకపోతే దేవునికి అసహ్యకరం. ఒకప్పుడు మనం పరిశుద్ధత లేని వారమే. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించాం, ఒకప్పుడు దేవుడు అంటే భక్తి లేని వారంగా ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుళ్ళలోనికి వచ్చాం కదా. ఏ కోసానైనా మన జీవితంలో ఏం కనబడాలి? పరిశుద్ధత. మన మాటల్లో, మన ఆలోచనలో, మన క్రియలలో, మనం చేసే తలంపులో అన్నిటిలోనూ కూడా పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుడు మన జీవితాలు ఆశీర్వదించును గాక.